వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు కదా, చుట్టూ చెట్లు పొలాలే కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు ఈ అడవిలో అనుకుంటున్నారు కదా. నేను అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట. మా పాప ఆల్రెడీ అక్కడే ఉంది. సో ఇప్పుడు ఈరోజు సాటర్డే కాబట్టి ఆఫీస్ లేదని చెప్పేసి బాబుని తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఒక 3-4 డేస్ అక్కడ ఉందామని చెప్పేసి. సో మేము వెళ్ళాలి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక పెద్ద పులినైతే దాటిపోవాలన్నమాట. దాంతో ఎప్పుడు మాకు ఇబ్బంది. సో ఏంటి అది అంటే పడవ అనమాట. మా ఇంటికి వెళ్ళాలంటే అమ్మ వాళ్ళ ఇంటికి మేము పడవ ద్వారా వెళ్తామన్నమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళది వచ్చేసి గుంటూరు డిస్టిక్, మాది వచ్చేసి కృష్ణా డిస్టిక్ మా మ్యారేజ్ అయినప్పుడు. సో మధ్యలో డిస్టెన్స్ తక్కువ ఉండి వెళ్ళాలంటే ఈ పడవ ద్వారా వెళ్తే చాలా అంటే చాలా దగ్గరగా వెళ్ళిపోతాం అనమాట. త్వరగా వెళ్ళిపోతాం. లేకుంటే విజయవాడ మీద నుండి కానీ, లేకుంటే పులిచింత ప్రాజెక్ట్ మీద నుండి కానీ వెళ్ళాలి అంటే మాకు వచ్చేసి 3 hours 4 hours జర్నీ పట్టిద్ది అనమాట. సో ఇక్కడ కృష్ణానది ఉందన్నమాట. కృష్ణానది నుండి పడవతో ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. కృష్ణానది మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా బోటింగ్ ప్రయాణం అనేది ఎప్పుడైనా మీరు చేశారా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారా, ఆకాశం అయితే బాగా మబ్బులు పట్టేసింది, వర్షం పడేటట్టుగా కూడా ఉంది. ఇంకా పడవ రాలేదని చెప్పేసి మొత్తం అంతా తిరిగేస్తుంటే నాకైతే ఈ చెట్టు కనిపించింది అనమాట. ఇదేం చెట్టు తెలుసా? ఉమ్మెత్త పూ చెట్టు అంటారు. మన 10th క్లాస్లో కూడా బాగా చెప్పేవాళ్ళు అనమాట దీని గురించి. మా చిన్నపిల్లలు అప్పుడైతే దీంతో అయితే మేమైతే చాలా అంటే చాలా బాగా ఆడుకునే వాళ్ళము. దానిలో కాయలు ఉంటాయి కదా, ఆ కాయలు మొత్తానికి ముళ్ళు ఉంటాయి అనమాట. ఆ ముళ్ళుని నేను మొత్తం రుద్దేసేసి వాటిలో మొత్తం ఉన్న గింజలన్నీ తీసేసి దీపావళి అప్పుడు దానిలోనే ఒత్తులు వెలిగించేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు. అయితే ఇదైతే నాకు ఒక స్వీట్ మెమరీ అనమాట చిన్నపిల్లలు అప్పుడు. సో ఇలా మీరు కూడా ఎవరైనా చేశారా? 80s 90s కిడ్స్ అయితే ఖచ్చితంగా చేసే ఉంటారు. ఎవరైనా చేస్తే కూడా నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇంకా పడవ అయితే రావడానికి రెడీ అయిపోయింది అనమాట. అటువైపు నుండి స్టార్ట్ అయిపోయింది. నేనైతే రామన్నపేట నుండి, ఇటువైపు కృష్ణా డిస్టిక్ ఏమో రామన్నపేట, అటువైపు ఏమో తాడ్వాయి అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ ఊరు నుండి ఈ ఊరికి, ఈ ఊరు నుండి ఆ ఊరికి పడవ అనమాట. సో పడవ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా పడవ ఎలా వస్తుందో. చూడండి, ఈ విధంగా పడవ వచ్చిన తర్వాత పడవలో అందరు బళ్ళు ఎక్కించేస్తారు. బైక్స్ వరకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇదైతే మా పెళ్ళప్పుడు కొంచెం మోటార్ సిస్టమ్ అది ఇది ఏం లేకుండా నార్మల్గా వెళ్ళిపోయి, అంటే వాళ్ళు తెడ్లతోటి తీసుకెళ్ళేవారు అనమాట. ఇప్పుడైతే మోటార్ సిస్టమ్ అనమాట. మోటార్ సిస్టమ్ అయ్యేసరికి మనకు 5 minutesలోనే ఈధర్ నుండి ఆధర్కి, ఆధర్ నుండి ఈధర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో పడవ అయితే దగ్గరకు వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇది పడవ జర్నీ అనమాట. నాకైతే చాలా ఇష్టం. ఫస్ట్లో భయం వేసేది, మ్యారేజ్ అయిన కొత్తలో కొంచెం భయం వేసేది. అప్పుడే ఫస్ట్ టైం రావడం అనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలవాటు అయిపోయింది. సో ఇంకా పడవ అయితే వచ్చేసింది ఇద్దరికి. మేమైతే పడవ కూడా ఎక్కేసామన్నమాట. మీరు ఎవరైనా పడవ జర్నీ ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నట్లయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బైక్స్ అనేది అయితే ఈ విధంగా ఎక్కిస్తారనమాట. అక్కడ చెక్క ఉంది కదా, ఆ చెక్క మీద నుండి పడవ మీదకి ఎక్కిస్తారనమాట. ఈ విధంగా ఎక్కిచ్చేసి అన్ని బళ్ళు ఎక్కించేసిన తర్వాత పడవ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓన్లీ 5 minutes పడుతుంది మాకు ఈధర్ నుండి ఆధర్కి కానీ, ఆధర్ నుండి ఈధర్కి కానీ. ఒకవేళ పడవ కనుక మిస్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా 1 hour 2 hours వెయిట్ చేయాల్సిందే. సో ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు పడవ అనేది. ఇందులో నాకు ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ నేచర్ కనిపించింది అనమాట. అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. కొంచెం ఎండగా అయితే ఉంది. మా ఇంటి దగ్గర అయితే వర్షం పడింది. ఇప్పుడైతే కొంచెం ఎండగానే ఉంది. సో ఆ నేచర్ ఏంటి అంటే, నేనైతే ఈ విధంగా పడవ ప్రయాణం చేస్తున్నాను. పక్షులు అనమాట వాటర్ తాగడానికి వచ్చాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవన్నీ ఒకేసారి కలిసి వచ్చాయి అనమాట. చూడండి, అది చూడండి. అసలు నాకైతే సూపర్ అంటే సూపర్గా అనిపించింది. ఇంకా దగ్గర నుండి చూస్తే మాత్రం మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే దగ్గర నుంచి చూసారా వాటర్ ఎలా తాగేస్తున్నాయి, తాగేసి ఎగిరిపోతున్నాయి అనమాట. ఈ విధంగా తాగుకుంటా ఎగిరిపోతా, మళ్ళీ తాగుకుంటూ ఎగిరిపోతూ ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేచర్ అంటే ఇలా ఉంటుందా అనిపించింది, ఇంత అందంగా ఉంటుందా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, అవి నేనైతే దూరం నుండి చూసి కాకులని అనుకున్నాను, కానీ అవి కాకులు కాదు, లైక్ డక్స్లా ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా పడవ అయితే దాటేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోకి ఉన్నామంట. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏంటి ఇలా పొలాల మధ్యలో వెళ్తున్నారని మీ డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళకి మామిడి తోట ఉందని చెప్పేసి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి వాళ్ళు తోటలోనే ఉంటున్నారనమాట. సో అందుకోసమే మేము కూడా డైరెక్ట్గా తోట దగ్గరికి వెళ్తున్నాం. ఇంకో విషయం ఏం చెప్పాలంటే, మా మమ్మీకి సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను, కానీ మా మమ్మీయే నాకైతే సర్ప్రైజ్ ఇచ్చేసింది. ఏంటంటే ఇంట్లో అయితే లేదనమాట. మా మమ్మీకి చెప్పలేదు నేను, అందుకే మా బావని రమ్మని చెప్తే మా బావ వచ్చారనమాట. సో ఈ విధంగా అయితే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. నేనైతే నియర్గా మా ఇంటి దగ్గరికి, మా అమ్మ వాళ్ళు ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మా అమ్మ వాళ్ళ మామిడి తోట. సో వచ్చేసాను అనమాట.
ఇది ఇప్పుడు చూడండి మా పాప నా కోసం ఎలా వస్తుందో చూడండి. మా పాపను చూడండి, అసలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరేమో మా మామయ్య వాళ్ళ మనవళ్ళు అనమాట. సో మేము వస్తున్న విషయం వాళ్ళకి తెలియదు అసలు. అయితే చూడండి ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యారో. అక్కడ నుండి పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసారు. మా పాప కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో ఇదే మా మామిడి చెట్టు. ఇదిగోండి వచ్చేసాము. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, మా మమ్మీ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు అనమాట. వాడైతే మా అక్క వాళ్ళ బాబు, మా మామయ్య వాళ్ళ మనవడైతే మా బాబుని ఎత్తుకొని వెళ్తున్నాడు. మా మమ్మీ అయితే లేదనమాట. సో ఫైనల్గా ఈ విధంగా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. నేనైతే సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మా మమ్మీ ఇంట్లో వండకుండా నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.